మీకు ఎంత వెళ్ళాలనిపించినా సరే, మీ ప్రాణం పోయినా సరే, ఈ 5 చోట్లకు అస్సలు వెళ్ళకండి. నెంబర్ 1, నువ్వు మునుపట్లా లేవు, చాలా మారిపోయావు అంటూ మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు చూసారా, అలాంటి వారి దగ్గరికి, అలాంటి ఫ్రెండ్స్ దగ్గర కానీ, రిలేటివ్స్ దగ్గర కానీ అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మీ మీద విషం కక్కుదామని చూసేటటువంటి పాములు లాంటి వారు. అలాంటి చోటకి అస్సలు వెళ్ళకండి. ఇక నెంబర్ 2, ఏ ఇంటి పిల్లలైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వరో ఆ ఇంటి పిల్లలకు, ఆ ఇంటి జోలికి కూడా వెళ్ళకండి. ఎందుకంటే పెద్దవాళ్ళు మీ దగ్గర నటించవచ్చు, కానీ పిల్లలకి నటించడం రాదు కదా. అంటే పిల్లల ముందు మీ గురించి వాళ్ళు తక్కువగా మాట్లాడుతున్నారు అని అర్థం. కాబట్టి ఏ ఇంటి పిల్లలైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వరో ఆ ఇంటికి అస్సలు వెళ్ళకండి. ఇక నెంబర్ 3, మీకు రెస్పెక్ట్ ఇవ్వనటువంటి డైనింగ్ టేబుల్ దగ్గరికి, భోజనాల దగ్గరికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ మీకు అన్నం కంటే కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 4, నీ వల్ల కాదు, నీకు చేత కాదు అనుకుంటూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు చూసారా, అలాంటి వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే అది మీరు ఓడిపోయేలా చేస్తుంది, మీకున్నటువంటి కాస్త కోస్త కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పడిపోయేలా చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళ సర్కిల్ దగ్గర కూడా వెళ్ళకండి. ఇక నెంబర్ 5, పిలవని పేరెంటాలకు అస్సలు వెళ్ళకండి. మీరు చావటానికైనా సిద్ధపడండి, కానీ పిలవని పేరెంటాలకు వెళ్ళకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఇది కోల్పోతే మీరు బ్రతికి ఉన్న శవంతో సమానం. కాబట్టి ఈ 5 చోట్లకు పొరపాటును కూడా వెళ్ళకండి. మీకు కరెక్ట్ అనిపిస్తేనే వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి.